దుబాయ్ రాజు మొన్న ఈ మధ్యన ఆకస్మిక పర్యటన భారతదేశానికి, మళ్ళీ ఇప్పుడు యువరాజు మళ్ళీ ఆకస్మిక పర్యటన, పదే పదే భారతదేశానికి వస్తున్నారు దుబాయ్ వాళ్ళు. ఎందుకు? ద్వైపాక్షిక చర్చలు ఇవన్నీ పేర్లు బాగా ఉంటాయి, వినడానికి బాగుంటాయి. ప్రధానమైనటువంటి అంశం ఒకటే, భారతదేశం ఇప్పుడు ఈ క్యారిడార్కి సంబంధించి అంటే అమెరికా ఒక కొత్త కాన్సెప్ట్ తెర మీదకి తీసుకొస్తుంది. కొత్త రహదారికి సంబంధించి సూయజ్ కెనాల్కి సంబంధించినటువంటి కాన్సెప్ట్, గాజాని ఆక్రమించుకుని చేసేటటువంటి వ్యవహారం. దాని విషయంలో దుబాయ్కి ఒక అభ్యంతరం ఉంది, తమకి దెబ్బ అనేటటువంటి భయం ఉంది. అదే సందర్భంలో అంతర్జాతీయ పరిణామాలలో అమెరికా తీసుకుంటున్న నిర్ణయాలు కొన్ని దుబాయ్కి ఇబ్బందికరమైనటువంటి, అవి అమెరికాతో చెప్పి పరిష్కరించగలిగేటటువంటిది భారతదేశానికి. వెంటనే మనకు ఒక టాక్ వచ్చేస్తుంది, మనకే ఇక్కడ టారిఫ్లు ఉంటేనే ఏం చేయలేనోడు మోడీ అమెరికాతో ఏం చేస్తారు. ఒక్కసారి గుర్తెచ్చుకుంటే మిగతా వాళ్ళందరినీ వేధించినట్టు మనల్ని వేధించట్లా. స్ట్రాటజిక్గా నడుస్తున్నటువంటి పరిస్థితి, ఎక్కడ వెయ్యాలో ఎక్కడ తగ్గాలో జాగ్రత్తగా ఉన్నట్టు. ఇప్పటికి కూడా ఇజ్రాయిల్, భారతదేశం, వియత్నాములతో ట్రంప్ సర్కార్ చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తోంది, వ్యూహాత్మక భాగస్వాములుగా వ్యవహరిస్తుంది. అందుకనినే అమెరికాతో మాట్లాడడానికి మధ్యవర్తిత్వం వైపు కోసం ఈ అడుగులు పడుతున్నాయన్నటువంటి చర్చ నడుస్తోంది.